హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కి ఒక డ్రీమ్ రోల్ అనేది ఉంటది. చాలామంది అట్లా ఏమి లేదు. ఏ పాత్ర వస్తే ఆ పాత్ర అంటారు. అది ఇనీషియల్ డేస్‌లో అవ్వచ్చు. బట్ మనం ఒక క్యారెక్టర్ చేసుకుంటూ, చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏదైనా ఒక సినిమా చూసామనుకో, అరే! అలాంటి క్యారెక్టర్ నేను చేసుంటే బాగుండేమో అనుకుంటాం మనం. సాధారణంగా ఆహ్, మన హ్యూమన్ సైకాలజీ అట్లా ఉంటది. అలా ఉండాలి కూడా. అప్పట్లో సూపర్ స్టార్ 'కృష్ణ' గారిని అడిగినప్పుడు నాకు 'ఛత్రపతి శివాజీ' క్యారెక్టర్ చేయాలనిపిస్తుంది. అండ్ ఒక 2, 3 గెటప్స్ కూడా ఏశారు సినిమాలో సాంగ్స్‌లో అట్లా మనం అవును. కృష్ణ గారు. అవును. అయితే తండ్రి ఆ కోరిక నెరవేరలేదు గాబట్టి, ఇప్పుడు ఆ 'ఛత్రపతి శివాజీ' గారి క్యారెక్టర్‌ను మహేష్ బాబు గారు చేయబోతున్నారు అని మనం వింటున్నాం. వాస్తవమేనా? జనరల్‌గా తండ్రి చేసిన పాత్రలు కొడుకుని చెయ్యాలి అని ఆళ్ళ ఫ్యాన్స్, వీళ్ళ ఫ్యాన్స్ చాలా ముచ్చట పడుతుంటారు. ఎందుకు వీళ్ళకి ఫాదర్స్ డెసిషన్ కూడా ఇవ్వరు ముందసలు. కోరుకుంటారుగా? ఉంటారు గానీ ఎంతైనా కొడుకు డెసిషనే గదా! అవును. సో, మనమే డిసైడ్ అయిపోతుంటాం. వాళ్ళు చేసేస్తుంటారు. హ్మ్. ఇయన్నీ వాళ్ళు యాక్ట్ చేసేస్తున్నారు. లుక్ టెస్ట్ అయిపోయింది, రెడీ అయిపోయింది, సెట్స్ మీదకెళ్ళిపోయింది అన్నీ మాట్లాడేసుకుంటాం. సో, యాక్చువల్‌గా ఏందంటే కృష్ణ గారు బతికున్నప్పుడు ఆయన 'సింహాసనం' హ్మ్. సినిమా తర్వాత నేను 'ఛత్రపతి శివాజీ' గారి క్యారెక్టర్ ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే 'అల్లూరి సీతారామరాజు' క్యారెక్టర్ కూడా ఆయనే చేశాడు. అవును. ఎన్టీఆర్ గారు ప్లాన్ చేసుకొని కూడా చేయలేకపోయాడు. ఇంకా ఆయన తప్ప ఎవరు చేయలేరని ఎన్టీఆర్ గారు కూడా చెప్పారు చాలా సార్లు. హ్మ్. అలాంటి దాన్నేమంటారు డేర్ అండ్ డాషింగ్ హీరో అంటారు కృష్ణ గారిని. హ్మ్. ఎందుకంటే ఫస్ట్ కౌబాయ్ చిత్రం ఆయనదే. ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ నుంచి ట్రై కలర్ అని వస్తదనమాట. హ్మ్. అది ఆయనదే. తర్వాత ఫస్ట్ సోషియో ఫ్యాంటసీ సినిమా ఆయనదే. హ్మ్. సింహాసనం అతి పెద్ద బడ్జెట్, అవునంట. హైయెస్ట్ బడ్జెట్ సినిమా. హ్మ్. కలర్ సినిమా 'సింహాసనం' ఆయనదే. అవును. 'అల్లూరి సీతారామరాజు' పేట్రియాటిక్ సినిమా అయింది. సో, ఇలా ఆయన డేర్ అండ్ డాషింగ్ హీరో అంటారు. అంటే ఒకే సంవత్సరంలో 24 సినిమాలు రిలీజ్ చేసిన హీరో కృష్ణ గారు. అంటే 12 నెలల్లో 24 సినిమాలు అంటే నెలకి 2 సినిమాలు షూటింగ్ కంప్లీట్ కదా చేసేవాడు మరి! డేట్స్. అప్పట్లో నిద్ర లేకుండా. 3 షిఫ్ట్‌లు 4 చేసేవారట. షిఫ్ట్స్ అండి. బాబోయ్! ఇంక 4 జాములు. ఒక జాములో పడుకునేవాడు కార్‌లోంచి. ఈ కార్ నుంచి అక్కడికెళ్ళాడు నిద్రపోయేవాడాయన. హ్మ్. అలా మళ్ళీ ఎళ్లి మేకప్ ఏసుకోవాలి. అక్కడ గెటప్ మార్చాలి. హ్మ్. సో, అలాంటి ఆయన 'ఛత్రపతి శివాజీ' క్యారెక్టర్ చేద్దామనుకోని, తర్వాత దొరకక అంతా కథంతా రెడీ అయినాక కూడా మళ్ళీ ఏదో కారణాల వల్ల ఆగిపోయింది. కొడుకు అయినా చేస్తాడంటే, కొడుకు నేను మా నాన్నగారు నటించిన క్లాసిక్స్ ఏవి నేను చెయ్యను. అవి అంతే. ఆ క్లాసిక్సే. దాన్ని నేనెందుకు చేయాలండి రీమేక్? మా నాన్నగారి కన్నా నేను ఎక్కువ బాగా యాక్ట్ చేస్తానని నేనెందుకు ప్రూవ్ చేసుకోవాలి? హ్మ్. మా నాన్నగారి వల్లే కదా నాకు ఈ నటనొచ్చింది. నేను చేయలేను అన్నాడాయన. హ్మ్. తర్వాత ఏమైంది? ఆయన ఈ 'రాజమౌళి' గారి సినిమా 'ఎస్ఎస్ఎంబి 29కి 3 ఇయర్స్ ఇవ్వడము. దీనికి ముందు ఏం జరిగింది అంటే 'చావా' సినిమాకి విక్కీ కౌశల్ కన్నా ముందు మహేష్ బాబుకి కథ చెప్పారు వెళ్లి. ఓహ్! మహేష్ బాబు హాస్ టు యాక్ట్ యాస్ ఏ శంభాజీ మహారాజ్. ఆ అది ఉంటుంది అని చెప్పి హ్మ్. ఆయనకి. బట్ ఆయన డైరెక్ట్‌గా చెప్పడానికి రీజన్స్ 2 ఉన్నాయి. బికాజ్ నేను హిందీ సినిమాలు చేయను. నాకు భాష రాదు. హ్మ్. హి డజంట్ వాంట్ టు డూ హిందీ ఫిల్మ్. హిందీ ఎన్ని వచ్చు ఆఫర్స్ కదా వచ్చాయి. మహేష్ బాబు ఆయన గారికి. చెప్పడం ఎనీవేస్ 'నమ్రతా శిరోద్కర్ ఈస్ ఫ్రమ్ మరాఠీ.' మరి? ఓకే. సో, ఆయనకి హిందీ రాకుండా అయితే ఉండదు. కానీ నమ్రత ఖచ్చితంగా ఇంట్లో తెలుగే మాట్లాడుతుందంట. తెలుగు హ్మ్. అండ్ ఇంగ్లీష్ మాట్లాడుకుంటారు. వాళ్ళు హిందీ ఎక్కువ మాట్లాడరంట. తమిళ్. మహేష్ స్పీక్స్ తమిళ్ హ్మ్. మోస్ట్‌లీ. బికాజ్ ఆయన అక్కడే పెరిగాడు చెన్నైలో కాబట్టి. కానీ ఆయన చెప్పేదేందంటే, నేననేవాడిని తెలుగు హీరోని. నాకెన్ని ఆఫర్‌లొచ్చి నాకు అట్లా పాన్ ఇండియా లెవెల్‌లో అవన్నీ చేయడానికి నాకిష్టం లేదండి. ప్లీజ్ నన్ను బలవంతం చేయకండి. మీ సినిమా ఫంక్షన్స్‌కి రమ్మంటారా నేనొస్తాను, మాట్లాడతాను. నా సినిమా అక్కడ ఏదైనా మీరు డబ్బింగ్ చేసుకొని రిలీజ్ చేసుకున్నా కూడా ప్రాబ్లమ్ లేదు. లేదా ప్రొడ్యూసర్లు దాన్ని డబ్ చేసి అన్ని భాషల్లో రిలీజ్ చేస్తాము అనుకున్నా కూడా నాకు ప్రాబ్లమ్ లేదు. కానీ నేనైతే డబ్బింగ్ కూడా చెప్పను హిందీకి. 'బిజినెస్ మ్యాన్‌లో' కూడా ఆయన హిందీ రిలీజ్ అయింది కానీ డబ్బింగ్ ఆయన చెప్పలేదు. వేరే వాళ్ళు హ్మ్. చెప్పుకున్నారు 'బిజినెస్ మ్యాన్‌కి'. సో, ఇలాంటి కట్టుబాట్లు నేను ఏ సినిమా ఫంక్షన్స్‌కి పిలిచేశారు కదా అని పరిగెత్తుకుంటూ రాను. దానికంటూ ఒక ఇంపార్టెన్స్ ఉండాలి. ప్లస్ మా నాన్నగారు తీసిన సినిమాలు నేను చెయ్యను హ్మ్. అని చెప్పి 'శంభాజీ మహారాజ్' రోల్‌ని అదొక రీజను. ప్లస్ 'బాహుబలి' మన రాజమౌళి గారి ప్రొడ్యూసర్ సినిమా 'ఎస్ఎస్ఎంబి 29లో' హ్మ్. 3 ఏళ్ళు సార్‌ని లాక్ చేశారుగా. నేను చేయలేనండి అని చెప్పేసాడనమాట. ఓకే. దానికి తగ్గట్టుగా వర్కౌట్స్ అవన్నీ చేస్తున్నాను. ఆ లుక్ అంతా పాడైపోతుంది. ఆ క్యారెక్టర్ నేను చేయాలనుకున్నా కూడా మీరు నన్ను నమ్మొచ్చినా కూడా నేను ఆ డేట్స్ సరిపోవు నేను చేయలేను అని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాతనే మన విక్కీ కౌశల్‌కి వెళ్ళిందది. విక్కీ కౌశల్ దాన్ని సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు యాక్టింగ్ పరంగా కూడా విక్కీ కౌశల్ ఆల్మోస్ట్ ఆల్ డైలీ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో ఇంకా లాంగ్ రన్‌లో ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో తెలియనంత వేగంగా దూసుకుపోతుంది. అలాంటి టైంలో చాలామంది ఇప్పుడు 'ఛత్రపతి శివాజీ' గారి క్యారెక్టర్‌లో ఎట్లైనా కృష్ణ గారు చేయాలనుకున్నారు.
ఆ సినిమా అనౌన్స్ చేస్తున్నారు. ఆ సినిమా అనౌన్స్ చేసే టైంలో మహేష్ బాబు గారు చేస్తారేమో, ఎలాగో శంభాజీ మహారాజ్ వదిలేశారు కదా, ఇప్పుడు చేస్తారేమో అన్న టైంలో లేదు, రిషబ్ శెట్టి గారిని ఫైనలైజ్ చేసుకున్నాము. ఆయనకు ఆ క్యారెక్టర్ బాగా సూట్ అవుతాడు, ఛత్రపతి శివాజీ క్యారెక్టర్కి. ఆ ఫేస్, ఆ బియర్డ్, ఆ కళ్ళు అని చెప్పి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. డేట్ కూడా అనౌన్స్ చేశారు, 21 జనవరి 2027కి రిలీజ్ అవుతుంది అది అని చెప్పి. అప్పుడు మనం ఉంటే చూసుకుందాం. అదే కదా. సో ఏంటో. ఏంటో 2027లు 2031లు ప్రభాస్ ఇంకో సినిమా స్పిరిట్ 2031 అంట. 31 అంటే అప్పుడు 6 ఏళ్ల ప్రభాస్ గారు తర్వాత. ఎట్లాగా ఉంటారు, చేంజెస్ ఉంటాయిగా. అది ఏంటో వీళ్ళు Year అసలు to ఏం year చేద్దాం మనం అనుకుంటున్నారు. మారిపోతాంగా. 6 ఏళ్ళు ఎట్లా వెయిట్ చేస్తారు. ఇప్పుడు పుట్టినోడు 6 ఇయర్స్, ఇప్పుడు ఈ సంవత్సరం పుడితే వాడు 6 ఏళ్ళకి ప్రభాస్ని చూస్తాడు ఫస్ట్ అవును, హీరోగా అవును. వాడు థియేటర్లో. ఈ మధ్య కాలంలో మీరు చూసారా, మన చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చే సీరియల్ అది, పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టేసి ఆ పిల్లలు స్కూల్ కూడా అదే వెళ్ళిపోతారు, సీరియల్ అట్లా వెళ్తా ఉంటారు. అట్లా అది ఈటీవీ ఘనత అండి. ఈటీవీ అసలు అమ్మో ఎప్పుడో ఈటీవీయే కాదండి, అన్ని అలానే అన్ని ఉన్నాయి. కొంచెం 15 వందల తర్వాత బోర్ కొట్టేస్తుంది. కానీ ఈటీవీ మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళకి మనవరాళ్ళు అన్ని పాపం చేస్తారు. రామోజీరావు గారు చాలా ఓపిక ఎక్కువ, బతుకున్నంతకాలం ఆయన చేశాడు. తర్వాత ఇప్పుడు ఎవరు చేస్తారు మనకు తెలియదు. కానీ బట్ మహేష్ బాబు గారు వచ్చి ఛత్రపతి శివాజీ క్యారెక్టర్లో చేస్తున్నాను అనేది పక్కా రూమర్. ఆయన చెయ్యడు. ఆయన ముఖ్యంగా హిందీ సినిమా అంతకన్నా దారుణంగా చేయడు. సో ఇలాంటివన్నీ రూమర్స్. రిషబ్ శెట్టి గారిని మనం చూడబోతున్నాము 2027లో ఛత్రపతి శివాజీ క్యారెక్టర్లో. అది కూడా మరి బ్లాక్ బస్టర్ సాధిస్తుంది. అండ్ మరి అలా అనుకుంటే మహేష్ బాబు గారు కూడా క్యారెక్టర్ కి సూట్ అవుతారు కదా. శివాజీ క్యారెక్టర్కి మహేష్ బాబు సూట్ అవుతారంటే ఆయన మళ్ళీ బల్క్ అవ్వాలి, ఉండాలి కదండి. సన్నగా ఉంటారా చెప్పండి, ఆయన క్యారెక్టర్ ఆ కానీ ఫేస్. ఎప్పటికీ మహేష్ బాబు గారి కాస్ట్యూమ్స్ 2-3 ఉంటాయి, అలా తప్ప మనం చూడలేం. లోపల ఒక టీ షర్ట్, పైన ఒక కోటు, కావాలంటే ఇంకో పైన ఒక కోటు. బికాస్ వాళ్ళు వర్కౌట్ చేస్తారండి, ఆ బాడీ మెయింటైన్ చేయాలి కదా. ఆ బాడీ దాని ఏమంటారు, ఆ లెవెల్స్, అవును. ఆ పిహెచ్ లెవెల్స్ అన్ని మెయింటైన్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుంటే తప్ప వాళ్ళు ఆ సినిమాలో యాక్ట్ చేయరు. అంతసేపు నిలబడాలి, పైకి ఎగరాలి, దూకాలి, ఆ రోప్స్ కడతారు, ఇన్ని తీయాలి, ఇన్ని చేయాలి. ఇప్పుడు రాజమౌళి గారు ఆయనతో ఎన్ని విన్యాసాలు చేయిస్తారు అనేది. ఇప్పుడు అసలు లుక్ ఎలా ఉండబోతుంది అనేది కెన్యాలో షూట్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా అసలు లుక్ కూడా మనకు తెలియదు. ఏమి రిలీజ్ చేయరంట, 2 schedules తర్వాత రిలీజ్ చేస్తారంట. ఓకే, ప్రెస్ నోట్ ఇస్తారంట. 2 schedules తర్వాత ఫస్ట్ లుక్ పోస్టర్ తో దానికి ఒక పేరు కూడా కాస్ట్ అండ్ పెట్టలేదు క్రూ ఇంకా. అందరు SSMB 29 వర్కింగ్ టైటిల్ తోనే స్టార్ట్ అయింది అది. సో చూద్దాం మహేష్ బాబు గారు ఇంకేమైనా మంచి రోల్స్ చేస్తారేమో, హిందీలో వాళ్ళు కోరుకుంటున్నట్టుగా చేస్తాడేమో. ఆయన ఆ విషయం అయితే చెప్పేసారులే చేయను అని. ఆయన చేయను. ఆయన డేట్స్ ఎక్కడున్నాయండి, మన దగ్గరకు రావడానికి 2-3 ఏళ్ళు టైం పడుతుంటే. 3 ఏళ్ళు ఇంకా మహేష్ బాబు మర్చిపోతారు అందరూ. ఇంకొకటి వాళ్ళు ఈ ఫస్ట్ లో ఎలా ఉన్నారు, ఆ 3 ఏళ్ళ తర్వాత కూడా అట్లానే మెయింటైన్ చేయాలి, అది పెద్ద రిస్క్. అది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మహేష్ బాబు గారి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాక విమర్శలు వస్తాయా, పొగుడతారా, రాజమౌళి అసలు ఏ అసలు look ఎలా లో చూపించబోతున్నారు అనేది కథ important. ఎలా ఉండబోతుంది. కనీసం రాజమౌళి గారు మంత్కి ఒక లుక్ అయినా రిలీజ్ చేస్తే అమ్మో మా హీరో ఉన్నాడు అనుకోని జనాలు కొంచెం ఊపిరి పీల్చుకుంటారు. అవును. మహేష్పతి ఊపిరి పీల్చుకో అన్నట్టు మహేష్ బాబు అభిమానులు ఊపిరి పీల్చుకొని రిలీజ్ డైలాగ్స్ చేయాలి. కదా ఆ సినిమా అంతా అయింది. మరి అండి. ఇప్పుడు మహేష్ బాబు గారి చేత పండు డైలాగ్ ఎట్లా హిట్ అయిందో, పండు పూరి జగన్నాథ్ గారు ఇప్పుడు అవన్నీ దృష్టిలో పెట్టుకుంటారు కదా. వాళ్ళు ఎంతెంతో నటిస్తేనే కదండి ఇప్పుడు సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారు. దీనికి మళ్ళీ కాస్ట్యూమ్ డిజైనర్గా ఎప్పుడు రమా రాజమౌళిని అండ్ కీరవాణి గారి వైఫ్ని ఎంచుకునే వాళ్ళు. ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ నమ్రతా శిరోద్కర్ అగైన్ మళ్ళీ మహేష్ బాబు గారి కోసం కాస్ట్యూమ్ డిజైన్ చేస్తుంది ఆమె. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.